అక్రమార్జన చేసేవాళ్ళు, చెరువులు ఆక్రమించేవాళ్ళు, నదులు ఆక్రమించేవాళ్ళు, నాలాలు ఆక్రమించేవాళ్ళు ఉంటే వాళ్ళని మనం ఎందుకు పొగుడుతామంటే పని లేక. లేకపోతే ఎందుకు వస్తున్నాయండి హైదరాబాద్లో వరదలన్నీ, పట్టణాల్లో అని ఎందుకు మూతుకుపోయి ఎక్కడికక్కడ ఆక్రమించి పారేశారు. ఎవడి స్వార్థం వాడిది. ఇవాళ మొత్తం నలుగురిని చెంప మీద కొట్టేసరికి 40 మంది జాగ్రత్త పడిపోతున్నారు ఇక్కడ. అదే ప్రపంచం. ఎప్పుడో చెప్పాడు సుమతి శతకారుడు, నయాన వినరు భయానే వింటారని. నయాన వినరండి సమాజం, భయానే వింటారు. విచ్చుకున్న పువ్వులా మాట్లాడితే ఎవడికి ఎక్కదండి. గుచ్చుకున్న ములులా మాట్లాడితే కాసేపటికైనా ఆలోచిస్తాడు వాడు ఖచ్చితంగా. ఎవరో వచ్చి మనం మెచ్చుకోవడం, వాళ్ళని పోగొట్టడం ఇక్కడ మనకి పెద్ద ముఖ్యం కాదు. అది లోకం బాగుండాలి అంటే గుచ్చుకునేలాగా మాట్లాడాలి. ఎందుకంటే లోకం తీరది. కృతయుగంలోనే అలా ఏడిచింది, కలియుగం సంగతి చెప్పాలి. ఇక్కడ వీళ్ళు గుచ్చుకున్నట్టే ఉంటుంది. ఇంజక్షన్ మనకి మేలు చేస్తుంది అంటే ఏం ఎవరి మీద మనకేమైనా ద్వేషమా, కోపమా, ఏముంది? లోకం బాగుపడాలంటే ఖచ్చితంగా ఉన్న సత్యం చెప్పాలి. వారేమనుకుంటారో వీరేమనుకుంటారో, ఏమనుకుంటే నాకే.